నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. వికారాబాద్ జిల్లాలో తీవ్ర తాగునీటి సమస్యపై బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ కలెక్టర్ వచ్చిందిరా వచ్చింది వచ్చిందిరా వచ్చింది జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వచ్చిందిరా వచ్చింది వచ్చిందిరా వచ్చింది రాజ్యం వచ్చింది వచ్చింది వచ్చిందిరా వచ్చింది జై తెలంగాణ వచ్చిందిరా వచ్చింది. వార్డులకు మనం వాటర్ అందించలేని పరిస్థితి ఇలా వికారాబాద్ మున్సిపాలిటీలో ఉన్నది, ఈ నియోజకవర్గంలో ఉన్నది, ఈ జిల్లాలో కూడా ఉన్నది. అయితే నా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వికారాబాద్ మున్సిపాలిటీకి వెంటనే 50 లక్షల రూపాయలు నీటి సరఫరా కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీరు వెంటనే మంజూరు చేయాలి. అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి 50 లక్షల రూపాయలు వెంటనే ప్రకటించాలి. దయచేసి పంటలను ఈ నీటి కొరత లేకుండా కాపాడాలి. అయితే ట్యాంకర్ కూడా ఇస్తలేదు, మన ఇంట్లో మిషన్ బయట నీళ్ళు వస్తున్నది. అంటే ఈ మిషన్ బయట మేము కూడా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వస్తాము. అది కూడా ఎట్లా వస్తుందంటే తక్కువ వస్తుంది సార్. ఎవరికి కూడా ఒక ఫ్యామిలీ కూడా సరిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మీరు తీసుకొస్తున్నాం. ఒక సరే, ఇది మా విన్నపంలో ఏంటంటే కంప్యూటర్ రిక్వెస్ట్ ఏంటంటే ఇది వినతి పత్రం వరకే ఉండకూడదు, ఈ రోజు మధ్యాహ్నానికి యాక్షన్ ప్లాన్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సార్. నా తరఫుకెళ్ళి అదేవిధంగా మా తండ్రి నాగేందర్ గౌడ్ గారి తరఫుకెళ్ళి పేరు పేరున అందరికీ నమస్తలు తెలిపితే ఇవాళ నమస్తే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అన్న ప్రోగ్రాంలో భాగంగా అంటే గత 2 సంవత్సరాలకెళ్ళి ఏదైతే నేను నమస్తే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి ప్రోగ్రామ్ శురు చేసినానో దాంట్లో భాగంగా మీ అందరి తరఫుకెళ్ళి మీ అందరికీ కూడా నేను ఆ రోజు స్పష్టంగా చెప్పిన 5 లక్షల నుంచి 8 లక్షల మందిని కలిసే సందర్భం లోపల ఆ కలిసిన సందర్భం లోపల నేను విన్న సమస్యలను నా దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడనే పరిష్కారం చేసే సందర్భం లోపల ఇవాళ నేను వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల ప్రధానంగా ఈ సీజన్ లోపల తాగునీటి సమస్య అనేది ప్రధానంగా ప్రజలను నేను కలిసే సందర్భం లోపల విన్న సమస్య. అయితే ఇవాళ నేను వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల వికారాబాద్ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీ లోపల మున్సిపల్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం లోపల ఏమున్నది అంటే నేను వారిని ఒక ప్రశ్న, ఈ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్న అధికారులను కావచ్చు, నా ప్రశ్న ఏంటంటే వేసవి కాలం శురువైనది 2 నెలలు అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. అయితే కరువు చాలా తీవ్రతగా ఉన్నది ఈ వికారాబాద్ జిల్లా లోపల, అదేవిధంగా ఈ రాష్ట్రం లోపల కూడా నేను చెప్తున్నా ఉన్నా. అయితే ఈ కరువు లోపల వికారాబాద్ జిల్లా లోపల వికారాబాద్ మున్సిపాలిటీ లోపల ఇప్పటి వరకు ఈ నీటి సమస్యను తీర్చడానికి ఏమన్నా ఫండ్స్ మీరు అలాట్ చేసుకున్నారా, ఏదన్నా ప్లాన్ చేసుకున్నారా అని నేను సూటిగా ప్రశ్న ఇస్తా ఉన్నా. ఈ జిల్లా ఎంత అధికారులకు కావచ్చు, అదే లోపల ప్రభుత్వానికి కావచ్చు. అయితే జీరో ప్లానింగ్, అదేవిధంగా జీరో ఫండ్స్ అని కూడా నేను చెప్తా ఉన్నా. అయితే ఈ సమస్య ఎంత ఉన్నది అంటే నాకు అవగాహన ఉన్న మేరకు నేను చెప్తా ఉన్నా, గతం లోపల మిషన్ భగీరథ స్కీమ్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టిందో, ఇనాగ్రేషన్ అయ్యిందో, ఆ తర్వాత ఆ స్కీమ్ కంప్లీట్ అయిందో అప్పటి నుంచి 2024 లోపల బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ దిగిపోయినంత వరకు కూడా ఎక్కడ కూడా నీళ్ల సమస్య అనేది రాలేదు. కానీ ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఏర్పడ్డదో, రేవంత్ గారి సర్కార్ ఏర్పడ్డదో అప్పటి నుంచి మళ్ళా గతంలో మాదిరిగా నా మహిళా మనులు అందరూ కూడా మళ్ళా బిందెల ప్రదర్శన వరకు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితిని సందర్భాన్ని నేను ఈ రోజు వికారాబాద్ లో మీడియా ద్వారా నేను ఈ సందర్భం లోపల మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అయితే ఈ యొక్క బిందెలను తీసుకొచ్చి బిందెల నిదర్శన అన్న కార్యక్రమాలు ప్రతి ఒక్క లీడర్ కూడా మర్చిపోయింది. బిందెల ప్రదర్శన అనేది మర్చిపోయిన సందర్భం లోపల మళ్ళా గతంలో ఉన్న రోజులను గుర్తుకు తెచ్చే విధంగా మళ్ళా బిందెల ప్రదర్శన రూపం లోపల బిందెల ప్రదర్శన కూడా మళ్ళా కనిపిస్తున్న సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అయితే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా జిల్లా అధికారులను నేను ఈ జిల్లాకు సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఈ జిల్లా నుంచి గెలిచి వారికి, అదేవిధంగా స్పీకర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి,
చైర్పర్సన్ గారికి అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అధికారులకు అందరికీ కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా వెంటనే ఈ రోజే యాక్షన్ ప్లాన్ లో పోలా మీరు అమలు చేసుకొని యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టి ప్రతి ఒక్క ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మున్సిపాలిటీకి 50 లక్షల రూపాయలు నీటి సమస్య తీర్చడానికి కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలానికి 50 లక్షల రూపాయలు మీరు నీటి సమస్యను తీర్చడానికి కేటాయించాలి. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న 18-19 మండలాలకు కూడా 50 లక్షల రూపాయలు మీరు కేటాయించాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఒక్క మాట నేను చెప్తా ఉన్నా, ఈ వల్ల ఎంత ఘోరాది ఘోరము అంటే నీటి సమస్య నేను మిమ్మల్ని తీసుకొని పోతా. వికారాబాద్ మున్సిపల్ ఇప్పుడు మనం వికారాబాద్ లో ఉన్నాం కదా, ఒక్కొక్క ఇల్లు తిరుగుతాం, ప్రతి ఒక్క ఇంట్లో ఈ సమస్య ఉన్నది. కానీ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. అయితే నేను ఇంకొకటి కూడా గుర్తు చేస్తా ఉన్నా మీకు, ఈ ప్రాంతం అనేది వెనుకబడ్డ ప్రాంతం కాదు. ఈ వికారాబాద్ జిల్లా అనేది వెనుకబడ్డ జిల్లా కాదు, వెనుక వేయబడ్డ జిల్లా అని కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకొరకు ఈ మాట అంటున్నా అంటే అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం, నాయకుల నిర్లక్ష్యం వల్ల ఇది వెనుకబడ్డ ప్రాంతం. కానీ ఈ ప్రాంతం అనేది వెనుకబడ్డ ప్రాంతం కాదని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎందుకొరకు నేను చెప్తా ఉన్నా అంటే నేను నమస్తే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ప్రోగ్రాం లోపల భాగంగా నేను తిరుగుతూ ఉంటుంటే నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా నాయకుల నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయే తప్ప ఎక్కడ కూడా ఈ ప్రాంతం అనేది వెనుకబడ్డ ప్రాంతం కాదని కూడా నేను చెప్తా ఉన్నా. నేను ఇంకా ఈ జిల్లాకు ఇంకా ఏం కావాలి, ముఖ్యమంత్రి గారు అంటారు ఒకనొక సందర్భం లోపల గతం లోపల చూస్తే ఇందిరాగాంధీ గారిని అమ్మ అన్నారు, ఎన్టీ రామారావు గారిని అన్న అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని విజనరీ లీడర్ అన్నారు, రాజశేఖర రెడ్డి గారిని రైతు బిడ్డ అన్నారు. మరి నన్ను ఈ 2020 సంవత్సరం లోపల ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా నన్ను అన్న అనే విధంగా నేను పనిచేస్తా ఉన్నారు అని అంటా ఉన్నారు. నేను ఒక్కటే మాట్లాడుతూ ఉన్నా, నిన్ను అన్న అంటున్నారు, దొంగ అంటున్నారు, చాతగాలరు అంటున్నారు అని నేను చెప్తా ఉన్నా. నేను ఎందుకు వరకు నిన్నే అంటున్నా అంటే నీ మాటికి వికారాబాద్ జిల్లా బిడ్డ అంటావు కదా, నువ్వు జిల్లా బిడ్డ అని చెప్పుకుంటావు కదా, అందుకు నేను ఈ వికారాబాద్ లోపల ఉన్న ఉద్యమకారుని బిడ్డగా, ఈ జిల్లా బిడ్డగా నేను నిన్ను అంటా ఉన్నా. నిన్ను చాతగాని వ్యక్తిగా చూస్తా ఉన్నారు తప్ప నిన్ను అన్న అని కూడా ఎవరు అంటలేరు. నువ్వు కనీసం నీళ్ళన్నా వస్తే నిన్ను అన్న అనకపోయినా నిన్ను ఒక ముఖ్యమంత్రి గారన్నా గౌరవిస్తారు. కానీ నువ్వు నీళ్లు దాపే పరిస్థితుల్లో కూడా లేవు అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి స్పష్టం చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, ఇవాళ మీరు చూసినట్లయితే నీళ్ళే కాదు, వికారాబాద్ మున్సిపాలిటీ ఎంత అధ్వానమైన స్థితిలో ఉన్నది అంటే మాన్యువల్ కవర్లను కూడా మనం ప్రొవైడ్ చేయలేని పరిస్థితి ఉన్నది. ఒక స్ట్రీట్ లైట్ అంటే ఇక కౌన్సిలర్లు కూడా ఉన్నారు, కంటెస్ట్ చేసిన కౌన్సిలర్ ఉన్నారు, ప్రస్తుత కౌన్సిలర్లు కూడా ఉన్నారు. స్ట్రీట్ లైట్లు కూడా లేవు అని వాళ్ళ యొక్క నిర్లక్ష్య ధోరణి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంత దిగజారిన పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం కదలాలి. జిల్లాలో ఉన్న ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో మీరు గణాంకాలు చెప్పకండి, ఇక గణాంకాలు బంద్ చేయండి. మీరు పెడతామన్నారు, మలిపేస్తామన్నారు, మలిపినమన్నారు, మార్పు చేస్తామన్నారు. ఇలా పెడతామన్న దాంట్లో పెట్టింది ఏం లేదు, పోయిందని చెప్పి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా మలుపుతాం మారుస్తామన్న దాంట్లో మీరు మలిపింది లేదు, మల్లేసింది లేదు, మీరు మోసం చేసిరని చెప్పి నేను ఈ ప్రజానికానికి చెప్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడైనా సరే నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. మనం ఒక్కసారి చూసినట్లయితే ఒక్కొక్క జిల్లా లోపల, ఈ వికారాబాద్ జిల్లా లోపల వికారాబాద్ ప్రజలు ఎంత హ్యాపీ అయ్యారంటే, అరే మా జిల్లావాసి కూడా, మా జిల్లా నుంచి గెలిచిన వాడు కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఈ జిల్లా ఎంత అభివృద్ధి చెందుతుందో, మరి గతంలో ఎన్టీ రామారావు గెలిస్తే ఎన్టీ రామారావు గారి జిల్లా అభివృద్ధి చేసుకున్నాడు, కేసీఆర్ గారు గెలిస్తే వారి జిల్లా మెదక్ జిల్లా ఎంత అభివృద్ధి చెందింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి జిల్లా, ఇట్లా ఏ ముఖ్యమంత్రి ఏ జిల్లావాసి అయినా కానీ వారి జిల్లాలను అత్యంత అద్భుతంగా మార్చిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా వికారాబాద్ జిల్లా ప్రజలు కూడా చాలా మంది కూడా ఆశపడ్డారు, మరి ఈ ప్రాంతం నుంచి గెలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి అయింది కదా, ఈ వికారాబాద్ జిల్లా ఎంత ఎదుగుతుందో అని చెప్పి అందరూ ఆశపడ్డారు. కానీ ఈ వల్ల ఉన్న పరిస్థితి ఏంటంటే వికారాబాద్ మేధావి వర్గం అంతా, వికారాబాద్ ప్రజలంతా విలవిలాడుతున్నారు. వికాసిస్తామన్న ఆశతోని మర్చిపోయి విలవిలాడుతున్న సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, నేను నమస్తే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ లోపల ఏదైతే గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ నేను స్థాపించి నేను తిరుగుతా ఉన్నానో నేను ఒక్కటే మాట చెప్పినా ఉన్నా. నేను ఎందుకొరకు రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ ఈ వికారాబాద్ లోపల నేను ఎందుకు మొదలు పెడుతున్నా అంటే మీకు ఒక్కటే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈఏ రాజేందర్ గౌడ్ అనేటోడు
కుక్కల బారిగా పడుతున్న ప్రతి ఒక్క వ్యక్తులను నేను పరామర్శించిన సందర్భం. కుక్కల నుంచి ప్రజలను కాపాడాలని చెప్పి మనం అనేకమైన సందర్భాల లోపల వినతి పత్రాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, పరామర్శలు చేసిన సందర్భం. అది ఈ రోజు వికారాబాద్ లోపల చేస్తే ఇలా భారతదేశంలో ఉన్న అత్యున్నతమైన సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని? కుక్కల నుంచి ప్రజలను కాపాడాలి, కుక్కలను నియంత్రించవచ్చు, ప్రజల ప్రాణమే ముఖ్యమని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఒకటి ఇచ్చింది. దానికి నిదర్శనం ఈ వికారాబాద్ జిల్లా ఉద్యమమే అని కూడా నేను చెప్తా ఉన్నా. ఒకసారి ఫోన్ ఇవ్వండి. మాట అది ఖచ్చితంగా రాష్ట్ర న్యూస్ అనే చెప్తా. ఎందుకొరకంటే ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు, స్పీకర్ ఉన్నారు. కాబట్టి ఇలా మనం మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర న్యూసే. దానికి ఒక ఎగ్జాంపుల్ కుక్కలది ఇప్పుడు ఏదైతే ఆర్డర్ వచ్చిందో సుప్రీంకోర్టులో, కేవలం వికారాబాద్ లో మొదలైన ఉద్యమం అని కూడా నేను చెప్తా ఉన్నా. చాలా స్పష్టంగా చెప్తా. ఎందుకొరకు అంటే ఏదైతే సుప్రీంకోర్టు లోపల న్యాయవాది సుప్రీంకోర్టు లోపల పిటిషన్ వేసిందో దాంట్లో ఒక పిటిషన్ లోపల ఒక పారాగ్రాఫ్ కూడా చదివి మీకు చెప్తా ఉన్నా. A political leader from Telangana has on several occasions visited and consoled persons who were victims of dog bite incidents. This may be considered as proof before the Honorable Court. People are suffering due to street dogs. Many are becoming victims and some are even losing their lives. Considering these facts as evidence, I request the Honorable Court to issue appropriate orders for controlling the dog menace and protecting the public. Jai Telangana! Telangana, a political leader from Telangana అన్నారు. అంటే మీకు అందరికీ తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రం లోపలనే మనం మొదలుపెట్టిన ఉద్యమం. అంటే మనం మొదలుపెట్టిన ఉద్యమం ఇలా భారతదేశ స్థాయి లోపల మనది ఎవిడెన్స్ పెట్టుకొని ఆర్డర్ తెచ్చుకున్న పరిస్థితి. కాబట్టి నేను ఇలా ఈ రాష్ట్రం లోపల ప్రతి దగ్గర నీటి సమస్య ఉన్నది. ఈ రోజు వికారాబాద్ జిల్లా లోపల మొదలు పెడతా ఉన్నాం. కాబట్టి ఏదైతే 50 లక్షల రూపాయలు ప్రతి మండలానికి ఇవ్వాలన్న ఉద్యమం మొదలు పెట్టినామో ఇది రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇది వాళ్ళు శాంక్షన్ ఇచ్చినంత వరకు ప్రతిరోజు నీటి సమస్య గురించి రాజేందర్ గౌడ్, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ, అదే విధంగా గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కొట్లాడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు స్పష్టంగా చెప్తా ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! బిందెలతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వికారాబాద్ లో రోజు రోజుకి పెరుగుతున్న తాగునీటి సమస్యపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బిందెలతో నిరసన తెలుపుతూ ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా ప్రజలు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించేందుకు ప్రతి మున్సిపాలిటీకి, ప్రతి మండలానికి 50 లక్షల రూపాయలు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి సమస్యపై అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అత్యవసర చర్యలు తీసుకోవాలని రాజేందర్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే తాగునీటి సరఫరా మెరుగుపరచాలని ఆయన కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజు, యాదయ్య, జైపాల్ రెడ్డి, సత్యనారాయణ, వినోద్, నారాయణ రెడ్డి, అశోక్ గౌడ్, పురుషోత్తం, ప్రశాంత్, నరసింహ, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు తాగునీటి సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో చూడాలి. ఇలాంటి తాజా రాజకీయ మరియు ప్రజా సమస్యల అప్డేట్స్ కోసం మా న్యూస్ 9 టీవీ తెలుగును వీక్షిస్తూ ఉండండి.